నమస్తే. ఇది పబ్లిక్ స్టంట్ కాదా? బీజేపీ వద్ద డబ్బులు తీసుకురా బాబు గారు, మీ బ్రాండ్ని నిలబెట్టుకోండి సంచలన వ్యాఖ్యలు చేసిన షర్మిల. ఏపీ సీఎం చంద్రబాబు పబ్లిక్ స్టంట్ ఆపి బీజేపీ వద్ద వరద బాధితుల కోసం డబ్బులు తీసుకురావాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కనీసం 10,000 కోట్లు కేంద్రం నుంచి తీసుకురావాలని సూచించారు. చిన్నపిల్లల వద్ద నుంచి విరాళాలు స్వీకరించడం ఏంటని ప్రశ్నించారు. ఇంకెంతకాలం వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఎంపీలు ఊడిగం చేస్తారని నిలదీశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మారుమూల వారికి ఇంకా సహాయం అందడం లేదని తెలిపారు. వారికి కూడా సాధ్యమైనంత వేగంగా సాయం అందించి మేలు చేయాలని, మీ బ్రాండ్ నిలబెట్టుకోవాలని ఆమె సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మీరు నేరుగా పర్యటించారు, మేము సంతోషించాం. కానీ బాధితులకు అందుతున్న సహాయంలో అనేక లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది అని షర్మిల పేర్కొన్నారు. ప్రజల బాధలు వినని ప్రభుత్వాలు ఎల్లకాలం మనలేవని, దీనికి వైసీపీ పాలనే ఉదాహరణ అని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అందుతున్న సాయం చాలా మందికి చేరడం లేదని, వారంతా ఆకలి కేకలు పెడుతున్నట్లు తమకు తెలిసిందని షర్మిల చెప్పారు. అందరినీ ఆదుకునేందుకు మీ అనుభవాన్ని ఉపయోగించి మీరు సేవ చేయాలని కోరుతున్నామని తెలిపారు. మంచి పరిపాలకుడుగా మీకు పేరుంది, దాన్ని నిలబెట్టుకోవాలని కోరుతున్నాం అని అన్నారు. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు మరింత ప్రయత్నించాలని అన్నారు. ఇక చిన్నారులు తమ పాకెట్ మనీని ఇవ్వడంపై షర్మిల స్పందించారు. చిన్నారుల నుంచి విరాళాలు తీసుకోవడం ఏంటి అని షర్మిల ప్రశ్నించారు. ఇంత విపత్తు సమయంలో బీజేపీ నుంచి తీసుకోవాలని ఆమె సూచించారు. కేంద్రంలోని బీజేపీ నుంచి 10,000 కోట్ల రూపాయల మేరకు విపత్తు నిధులు తీసుకురావాలని పేర్కొన్నారు. బీజేపీ అప్పట్లో వైసీపీకి, ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇచ్చాయని, రాష్ట్రంలో 25 మంది ఎంపీలు కూడా బీజేపీ ఎంపీలేనని, కాబట్టి ఈ విపత్తు సమయంలో బీజేపీ నుంచి భారీ మొత్తంలో సహాయం తీసుకురావాలని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఇది ఎక్కడ విడ్డూరం అడుగుతున్నాం. చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది చిన్నపిల్లల దగ్గర నుంచి కాదు. చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర నుంచి. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలుగా అందరు ఎంపీలు ఊడిగలు చేస్తున్నారు. అటు వైసీపీ అయితేనేమి, ఇటు తెలుగుదేశం పార్టీ ఏమి 25 ఎంపీలను బీజేపీ పార్టీ ఎట్లా ఇష్టం వస్తే అట్లా వాడుకుంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? ఇప్పుడు వసూలు చేయాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పబ్లిసిటీ స్టంట్ కాకపోతే ఏమిటి అంటున్నాం. అంత చిన్న పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం ఏమిటి? ఆ మనీని మీరు తీసుకోవడం ఏమిటండి? పిల్లలు కాదు కదా డబ్బులు ఇవ్వాల్సింది, పిల్లల దగ్గర నుంచి కాదు కదా మీరు డబ్బులు తీసుకోవాల్సింది. బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్లి తీసుకురండి. 10,000 కోట్ల సాయం వెంటనే తీసుకురావాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ ప్రజలందరి తరపున డిమాండ్ చేస్తున్నాం, ఒక్కొక్కరికి కనీసం 1,00,000 రూపాయలైనా కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది, ఇళ్ల నష్టం జరిగింది. ఇలా ఎక్కడ ఎవరిని తట్టినా కూడా వాళ్ళ బాధలే చెప్పుకుంటున్నారు. చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం, మీరు అధికారంలోకి వచ్చారు, మీరు మంచి పేరు నిలబెట్టుకోవాలి అంటే వీళ్ళందరికీ కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారికి హెచ్చరిస్తున్నాం, ప్రజలను పట్టించుకొని ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడం. వీళ్ళందరూ మీకు ఓట్లేసిన వాళ్ళే. కనీసం 1,00,000 రూపాయలు ప్రతి కుటుంబానికి సాయం చేయాలి. అంతేకాదు పంట నష్టం కూడా చాలా జరిగింది. మారుమూల ప్రాంతాలలో సాయం అందటం లేదు. ఇప్పటికైనా గ్రహించండి, సాయం అందించండి. వెంటనే వీళ్లకు తక్షణ సాయం కింద కనీసం 15,000 రూపాయలు ప్రతి అఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.